జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో తమ 85 వాహనాలను వినియోగించుకొని ఇప్పటి వరకు అధికారులు డబ్బులు చెల్లించడం లేదంటూ తెలంగాణ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంఆర్ఓ భాస్కర్ యూనియన్ డ్రైవర్ల దగ్గరికి వచ్చి పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయని 85 బండ్ల వరకు నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ మొత్తం తిరగాలని మాతో చెప్పాడన్నారు. అందుకు 45 లక్షల వరకు అవుతుందని అప్పుడే వివరంగా చెప్పామని, అందుకు ఒప్పుకొని ఎలక్షన్లు అయిపోగానే మీకు అమౌంట్ ఇప్పిస్తాను అని మాతో చెప్పి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి, దగ్గర 5 నెలలు అవుతుందని అన్నారు. ఇప్పుడు వెళ్ళి కలిసినా 2-3 రోజుల్లో పంపిస్తానని మమ్మల్ని పంపించాడన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు తమవని, మేము చాలా ఆర్థికంగా నష్టాల్లో ఉంటామని, అలాంటి మమ్మల్ని వేధించడం సరికాదని అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ కోసం ఆర్టీఓ గారు, పటాన్చెరు ఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు వెహికల్స్ అరేంజ్మెంట్ కోసం మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి వెహికల్స్ మా 85 వెహికల్స్ ఎలక్షన్ నిమిత్తం వాడుకున్నారు. అప్పటి నుండి ఎలక్షన్లు అయిపోయినా కానీ మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ప్రతి వాయిదాలు పెడుతూ అదే జరుపుతూ ఉన్నారు. కానీ ఇప్పటికి 3 నెలలు అయిపోయింది, మాకైతే డబ్బులు రావట్లేదు. ఎంఆర్ఓ గారు అడిగితే అదే సమాధానం చెప్తున్నారు, డబ్బులు వస్తాయి ఇస్తాము. ఎప్పుడు అడిగినా అదే మాట చెప్తున్నారు. ఎప్పుడు ఇచ్చినా అసలు ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది, 3 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి కరెక్ట్ సమాధానం లేదు. మాకు చాలా ఇంకా అన్ని వెహికల్స్ అందరం ఓనర్ కమ్ డ్రైవర్లని మాకు అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తున్నాం. ఎంఆర్ఓ ఇట్టే సమస్యను ఎంఆర్ఓ గారు స్పందించకపోతే దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని. అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ రాగానే ఆర్టీఓ గారు మళ్ళీ పిలిపించి బండ్లు 100% బండ్లు పెట్టాలని మీరు అని చెప్పి మళ్ళీ బండ్లు అన్ని డ్రైవర్లతో మాట్లాడించి బండ్లు పెట్టి రేటు కూడా మాట్లాడారు. రేట్లు మాట్లాడినాక మేము బండ్లు పెట్టినాం, 85 బండ్లు పెట్టినాం. సార్ కూడా ఏమి ఇబ్బంది కాకుండా రాత్రి పగలనగా బండ్లు రిపేర్ వచ్చినా మళ్ళీ బండ్లు తెప్పించి అన్ని రకాల బండ్లు పెడితే మాకు ఇవాళ డబ్బులు ఇవ్వమంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు మాకు. అసలు మేము తిరిగి ఎంఆర్ఓ తిరిగి మా చెప్పులు అరిగిపోయినా కానీ రూపాయి ఇస్తలేరు, రూపాయి చేస్తలేరు. ఆర్టీఓ అడుగుతానేమో ఎంఆర్ఓ అడుగుమంటాడు, ఎంఆర్ఓ అడుగుతానేమో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటాడు, కలెక్టర్ అడగాలంటాడు, సిసిఎస్ వాళ్ళు ఆడికేజ్ పైసలు వస్తున్నాయి. అది రోజు వచ్చుడే ఉన్నాయి తప్ప ఇప్పటికే డబ్బులు ఇచ్చేది లేదు. మా బండ్లు ట్యాక్సులు అట్టున్నాయి, ఫైనాన్స్ మా బండ్లు తీసుకోపోయినా కానీ ఇంతవరకు మాకు డబ్బులు అయితే ఇవ్వలేరు. ఇక వచ్చినప్పుడల్లా ఒకటే పిట్టకతో చెప్తాడు, ఇక అయిపోయింది ఇస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి, సిగ్నేచర్ అయిపోయింది అంటాడు, స్పీకర్ ఆన్ చేస్తాడు, మాట్లాడతాడు, డబ్బులు ఇస్తాడు. ఇంతవరకు మా డబ్బులు వేయలేదు.